అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గారు. గురువుగారితో మాట్లాడి ద్వాదశ రాసుల వారికి కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అసలు అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరిహారాలేంటి? ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? తప్పకుండానమ్మా. ఇక మిథున రాశి అనేసరి ఇక్కడ మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఈ యొక్క రాశి వర్తిస్తున్నారు. మిథున రాశిలో ఉంటారు వీళ్ళంతా. హ్మ్. అయితే వీళ్ళకంటే ఆదాయం చూస్తే 8, వ్యయం చూస్తే 11, హ్మ్. రాజపూజ్యం 1, అవమానం 7 సూచిస్తోంది. అయితే గోచార దోషాలను బట్టి సంవత్సర ఫలం కనుక తీసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంది. వీళ్ళంతా కూడా ఘన విజయాలు సాధిస్తారు, హ్మ్. ప్రజాదరణ పొందుతారు, ఆకర్షణ పెరుగుతుంది, ఒకరి మధ్య ఒకరికి సఖ్యత ఉంటుంది. అదేవిధంగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. హ్మ్. అదేవిధంగా అనుకున్న దానికంటే వైభవాన్ని తెచ్చుకోగలుగుతారు. రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి. హుహు. అదేవిధంగా ధనం కూడా నిల్వ చేస్తారు. కొత్త పనులు కూడా ప్రారంభించగలుగుతారు. హ్మ్. అన్ని విధాలుగాను కూడా హాయిగా ప్రశాంతంగా ఉండేటువంటి రాశి అంటే మనం ఈ మిథున రాశి చెప్పుకోవచ్చు. హ్మ్. అవునమ్మా. మిథున రాశి వారికి చాలా కలిసొచ్చే కలిసి సంవత్సరం వచ్చే ఇది. సంవత్సరము హ్మ్. ఏ రంగం వారికైనా చాలా బాగుంటుంది. గురుగారు ఎవరైనా కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ప్రారంభించుకోవచ్చు, ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఓకే. హ్మ్. అంచేత బాగుంటుంది. అయితే ఏంటంటే ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి ఏంటంటే అమ్మా, యూనివర్సల్‌గా బాలేదు. హ్మ్. రాశిపరంగా బాగుంది. హ్మ్. యూనివర్సల్‌గా బాలేదు గనక మరీ అంత స్పీడ్‌గా వెళ్ళిపోకుండా కొంచెం. కొంచెం ప్రశాంతంగా వెళ్ళడం మంచిది. ఎవరైనా సరే తల్లి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, హ్మ్. వ్యాపారం చేయాలని అనుకునేటప్పుడు హ్మ్. ఏ వ్యాపారం చేయాలని అనుకుంటామో హ్మ్. ఆ వ్యాపార సంస్థలో ముందు పని చేయాలి. హ్మ్. పని చేసి ఒక 6 నెలలు, ఒక సంవత్సరం పాటు అనుభవాన్ని గడించి హ్మ్. అప్పుడు నూతనంగా వ్యాపారం ప్రారంభించటం అనేది అన్ని విధాలుగాను కూడా శ్రేయోదాయకం. హ్మ్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే నేరుగా వ్యాపారం పెట్టేస్తున్నారు అనుభవం లేకుండా. హ్మ్. 6 నెలలు తిరగకుండా దివాళా తీసేస్తున్నారు. అవును. ఆ విధంగా చేయకూడదమ్మా. హ్మ్. ఎందుకంటే ఒకటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఒక రూపాయిని ఖర్చు పెట్టడం చాలా సులభం. హ్మ్. ఒక సంపాదించడం. పైసా సంపాదించడం చాలా కష్టం. అవును ఒక్క గురుగారు. నయా పైసా సంపాదించడం చాలా కష్టం. రైట్. రైట్. అంచేత ఏంటంటే డబ్బు ఎప్పుడు కూడా వృధా అయిపోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. హ్మ్. అంచేత ఏదైనా సరే ముందు కాస్తంత అనుభవం సంపాదించిన తరువాత మనం నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచిది. హ్మ్. ఏ వ్యాపారం అయినా సరే ముందు మనం హ్మ్. అందులో పని చేయాలి. హ్మ్. పని చేసి అప్పుడు అనుభవాన్ని గడించి హ్మ్. అప్పుడు మనం నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి. అప్పుడు సక్సెస్ అయిపోతాం. అవును. అందులో లోపాలోపాలని మనకు అర్థమైపోతాయి. హ్మ్. కింద స్థాయి ప్రధానం. అవును గురుగారు. చాలామంది ఏమనుకుంటే పెద్ద స్థాయి అనుకుంటారు. హ్మ్. ఇప్పుడు నేరుగా చూడండి, చైర్మన్ అయితే కిందంతా ఖాళీ అయిపోతుంది. హ్మ్. వెంటనే రెండో తరంలో మొత్తం ఖాళీ ఆ హ్మ్. సంస్థ. ఎందుకని? ఆ స్కిల్స్ డైరెక్ట్‌గా ఉండవు. హ్మ్. చైర్మన్ అయిపోయాడు. హ్మ్. ఈ చైర్మన్ ఏమయ్యాడు? కింద నుంచి పైకొచ్చాడు. అవును. లోపాలోపాలని తెలుసు. హ్మ్. కింద స్థాయిలో జరిగేటువంటి లోపాలే పై స్థాయి వాళ్ళు కొట్టేస్తాయి. హ్మ్. ఈ రహస్యం వీళ్ళు తెలుసుకోలేరనమాట. అంచేత ఎప్పుడైనా సరే ఒక ఉద్యోగం గాని, ఒక ఇండస్ట్రీ ఒక వ్యాపారం గాని, ఒక ఇండస్ట్రీ గాని నడపాలనుకునేటువంటి వాళ్ళు, ప్రారంభించాలనుకునేవాళ్ళు హ్మ్. ముందు ఒక ఎంప్లాయీగా ఆ వ్యాపారంలో చేరాలి. ఆ హ్మ్. ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలి. హ్మ్. అప్పుడు అనుభవం గడించి అప్పుడు పెడితే సక్సెస్ అవుతారు. ఈ రహస్యం ఎవ్వరు చెప్పరు. అవును. అంచేత ఈ ప్రకారంగా చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. కరెక్ట్‌గా చెప్పారు అవునమ్మా. గురుగారు. గురుగారు బంగారం కొనాలనుకున్న ఈ సంవత్సరం వాళ్ళకి ఓకేనా గురుగారు? బంగారం కూడా ధరలు పెరిగేదానికి అవకాశం కనపడుతుంది తల్లి. అవునా? బంగారాన్ని వదిలేయండి. ఎందుకంటే దాన్ని మాయ చేసి, మసిపూసి జనాల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే జరుగుతోందక్కడ. హ్మ్. అంచేత ఏంటంటే ఈ సమయంలో బంగారం కొనడం, వెండి కొనడం అనేది అంత కుదిరినంత వరకు శ్రేయదాయకం కాదు. చేయకపోవడమే బెటర్. ఒకప్పుడు చూడండి, ఆన్‌లైన్‌లో బంగారం బిజినెస్ అని చెప్పి స్టార్ట్ చేసి హ్మ్. ఒక్కొక్కళ్ళు 50,00,000, హ్మ్. తర్వాత కోట్ల రూపాయలు హ్మ్. అలా పాడు చేసుకున్నారు.
హ్మ్. అదేమిట్రా బంగారం వ్యాపారం చేసి నష్టపోవడం ఏంటని అడిగాను నేను. హ్మ్. అసలు ఏం లేదు గురుగారు ఆన్‌లైన్‌లో చేసేసాం బిజినెస్ అన్నీ గాలిలో కలిసిపోయాయండి అన్నారు. బంగారం కొన్నాం. ఇప్పుడు రేటు తక్కువగా ఉంది. ఒక కిలో బంగారం కొన్నాం. రేటు పెరిగింది అమ్మేసాం. మన దగ్గర బంగారం అన్నా ఉండాలి, క్యాష్ అన్నా ఉండాలి. అవును. రేటు తగ్గిపోయింది. బంగారం మన ఇంట్లో ఉంటుంది. ఏ నక్కలిస్తో చేయించుకుంటాం, వడ్డాణం చేయించుకుంటాం. నష్టం ఏంటి? అవును. మరి అదేంటిది అన్ని లక్షలు లాస్ అయిపోవడం ఏంటి? బంగారం వ్యాపారం నష్టం రావడం అంటే విచిత్రమైనటువంటి స్థితి అనమాట. హ్మ్. అంచేత ఆ రకమైన మోసపూరితమైన వ్యాపారాలు చేయొద్దు. అవును గురుగారు. ఇక్కడ ఏంటంటే మీ దగ్గర డబ్బు ఉంది. హ్మ్. బంగారం కొనేసి పెట్టేసుకోండి. అంతే. పెరిగితే అమ్మేసుకోండి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటేనమ్మా, ఇది కలియుగం. మానవుడు ఆశాజీవి. హ్మ్. ఈ కలియుగంలో మానవుడు అత్యాశాజీవిగా ఉండొచ్చు. హ్మ్. కలియుగం గనక. దురాశాజీవి కాకూడదు. అందరూ దురాశకు పోతున్నారు. హ్మ్. కూర్చున్న దగ్గర నుంచి కదలకుండా కోట్లాది రూపాయలు సంపాదించేసి ఫ్లైట్స్‌లో తిరిగేయాలి. హ్మ్. బెంజ్ కార్‌లో ఊరేగేయాలి. బ్రాండెడ్ బట్టలు కట్టేసుకోవాలి. ఇట్లాగ అయిపోయారంతా. అది చాలా తప్పదు. హ్మ్. కష్టపడి సంపాదించాలి. మనం సంపాదించింది నిలబడాలి. మనం సంపాదించింది మన కుటుంబీకులు తిని సంతోషించాలనేటువంటి ఆలోచనలో ఉండాలి. హ్మ్. అప్పుడు సక్సెస్ అవుతారు. దురాశ అనేది ఎప్పుడూ పనికిరాదు. ఎందులోనూ పనికిరాదు. ఓకే. ఎవరికీ పనికిరాదు. హ్మ్. అట్లా వాళ్ళే నష్టపోతుంటారు. హ్మ్. ఇప్పుడు అందరూ ఆ దురాశకు పోయే నష్టపోతున్నారు. అవును. నష్టం రాకూడదు తల్లి. ఎందుకంటే ఒక కుటుంబం నాశనం అయిపోతుంది. హ్మ్. ఒక వ్యక్తి చేసేటువంటి తప్పిదం వల్ల హ్మ్. ఫ్యామిలీ మొత్తం రోడ్డెక్కేస్తుంది. అవును. ఇది ఈ పిల్లకాయలు గమనించట్ల. హ్మ్. వాడేదో సంపాదించడం వాళ్ళ నేను సంపాదించేసేయాలి. హ్మ్. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ నంబర్ 1 ఇండస్ట్రియలిస్ట్ నేషనల్ లెవెల్‌కి, ఇంటర్నేషనల్ లెవెల్‌కి వెళ్ళిపోతే హ్మ్. వాడు ఎంత కష్టపడితే, ఎన్ని తరాలు కష్టపడితే వాడు ఆ స్థాయికి వెళ్ళాడని ఆలోచించడం మానేసి హ్మ్. వాడంట ప ప ప పూర్వం పేపర్‌లో వేసుకునేవాడట. ఇప్పుడు వాడు అంతట వాడే అయిపోయాడని చెప్పేసని పేపర్‌లో వేసుకునేవాళ్ళు అందరూ గంటలో అయిపోతారా? వాళ్ళు ఇంత కష్టపడి ఉంటే ఆ ఎంత స్థాయికి కష్టపడి ఉంటారు? ఎదుగుంటారు. ఆ సమయం వాళ్ళకి ఎంత అనుకూలించి ఉంటుంది? హ్మ్. ఎంతమంది సపోర్ట్ తీసుకొని ఉంటారు? హ్మ్. ఎంతమంది ఎంప్లాయీస్ కృషి చేసి ఉంటారు? అవును. ప్రజలు ఎంత ఆదరించి ఉంటారు? హ్మ్. ప్రజలు ఎంత మంచి పేరు తెచ్చుకొని ఉంటారు? అవునవును. అంతే. కష్టపడకుండా ఏది రాదు. హ్మ్. ఇది యూత్ తెలుసుకుంటే బాగుపడతారు. బావుంటుంది. గురుగారు ఆరోగ్యపరంగా గురుగారు? ఆరోగ్యం కూడా బాగుందమ్మా. ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది లేదు. హ్మ్. అన్ని విధాలుగాను కూడా బాగుంటుంది. ఏమి ఇబ్బంది లేదు. ఉద్యోగస్తులకు, ఉద్యోగస్తులు విద్యార్థులకు కూడా వీళ్ళకి బాగుందమ్మా. హ్మ్. ప్రమోషన్స్‌తో కూడుకున్నటువంటి బదిలీలుంటాయి. అవును. ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి. హ్మ్. తర్వాత అలాగే మంచి గుర్తింపు సాధిస్తారు. హ్మ్. తర్వాత అలాగే వీళ్ళకి అన్ని విధాలుగాను కూడా ఆనందదాయకంగా ఉంటుంది. హ్మ్. స్ట్రెస్ ఉండదు ఉద్యోగాల్లో. నైస్. నైస్. అది బాగుంది. ఈ విద్యార్థులు కూడా అలాగే ఏంటంటే అనుకున్న రీతిలో మార్కులు సాధించగలుగుతారు. హ్మ్. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ సమయం మంచిది వెళ్ళొచ్చు. ఓకే గురుగారు. ఇక తర్వాత ప్లేస్‌మెంట్స్‌లో కూడా వీళ్ళకి ర్యాంక్స్ అవి బాగా వస్తాయి. హ్మ్. నూతన ఉద్యోగాలు కూడా వీళ్ళు పొందడానికి మంచి అవకాశం ఉంటుంది. హ్మ్. వ్యవసాయదారులు కూడా లాభసాటిగా ఉంది. వీళ్ళ రుణాలు కూడా తీర్చగలుగుతారు. హ్మ్. మొత్తం రుణం తీర్చుకోగలుగుతారు. మంచి ఓకే. సమయంగా ఈ సమయం మనం చెప్పుకోవచ్చు వీళ్ళకి. హ్మ్. వివాహాలకు ప్రయత్నించే వాళ్ళకి కూడా వివాహాలు కూడా అనుకూలత చాలా ఉంది. బాగుందమ్మా. హుహు. వివాహాలకు కూడా ఏమి ఆలోచించాల్సిన పని లేదు. హ్మ్. మంచి సంబంధాలొస్తాయి. హ్మ్. ఒకటి ఇక్కడ సంబంధాల విషయంలో దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటేనమ్మా, హ్మ్. చాలా లోతుకు వెళ్ళిపోతున్నారు. చాలా తప్పమ్మా. హ్మ్. ఇప్పుడు జాతకం తీసుకున్నామనుకోండి, హ్మ్. ఏ జాతకం తీసుకున్నప్పటికి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే ఉంటాయి. హ్మ్. అంతే తప్పించి అన్ని గ్రహాలు ఊచిపట్టేసి ఉండవు. హ్మ్. అన్ని జాతకాలు అంబానీ జాతకాలు అయ్యి ఉండవు. అవును. అంచేత ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కొన్ని లోపాలనేవి ఉంటాయి. రోగాలు లేకుండా శరీరం ఉండదు. దోషాలు లేకుండా జాతకం ఉండదు. హ్మ్. వీళ్ళిద్దరికీ తారాబలం, చంద్రబలం సరిపోయాయా లేదా? హ్మ్. మార్కులు ఎన్నొచ్చాయి? మార్కులు సరిపోయాయా లేదా? జంతువులు సరిపోయాయా లేదా? లేకపోతే గనుక నాడులవి సరిపోయాయా లేదా? హ్మ్. ఇవి చూసుకొని కుటుంబాలు బాగున్నాయా లేదా? సంప్రదాయాలు బాగున్నాయా లేదా? హ్మ్. తర్వాత అబ్బాయి గుణగణాలు ఏమిటి? హ్మ్. అబ్బాయి చదువేమిటి? ఆస్తిపాస్తులు ఇవి ఎట్లా ఉన్నాయి? హ్మ్. ఈ 7 తరాల నుంచి ఎట్లా ఉన్నాయి? ఇవి చూసుకొని పూర్వం పద్ధతిలో వివాహం చేసుకోవడం అన్ని విధాలుగాను కూడా మంచిది. ఓకే గురుగారు. అది చేసుకుంటే సరిపోదు. లోతుగా వెళ్ళిపోయి ఆ గ్రహం వంకరగా చూస్తది, ఈ గ్రహం పడుకొని చూస్తది, ఈ గ్రహం వంగుని చూస్తది, ఈ గ్రహం పాకుకుంటూ చూస్తది. అది బాలేదు, ఇది బాలేదు, ఇది బాలేదని చెప్పేసని అర్ధషష్టి పూర్తి పెళ్ళిళ్ళకి ఉపయోగం ఉందమ్మా. అవును. ఇప్పుడంతా పెళ్ళిళ్ళుగా జరుగుతది. అర్ధ షష్టి పూర్తులు జరుగుతున్నాయి. షష్టి పూర్తి 60 ఇప్పుడు పెళ్లి అర్ధ షష్టి పూర్తి అంటే 30కి పెళ్లి. అవునవును. ఎంత దౌర్భాగ్యం తల్లి. హ్మ్. అంచేత ఎప్పుడైనా సరే వివాహం
సకాలంలో అయిపోవాలి. హ్మ్. ఆడపిల్లకి 18 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి తల్లిదండ్రులు కంగారు పడాలి. హ్మ్. 21 సంవత్సరంలో పెళ్లి చేసేయాలి. హ్మ్. మగపిల్లాడికి 21 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి తల్లిదండ్రులు కంగారు పడాలి. హ్మ్. 25 సంవత్సరం లోపు మగపిల్లాడు పెళ్లి అయిపోవాలి. హ్మ్. 30 సంవత్సరం వచ్చేసరికి పిల్లలు పుట్టేయాలి. హ్మ్. అప్పుడే వాడు చక్కగా జీవితాన్ని ప్రశాంతంగా గడపగలుగుతాడు. శేష జీవితం వీడికి ప్రశాంతంగా ఉంటుంది. హ్మ్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాల్సిందే తల్లి. ఏదో ఈ జాతకాల పేరు చెప్పి అనవసరంగా నాశనం చేసుకుంటున్నారు. ఓకే గురు. అంచేత ఆ విధంగా చేసుకోకూడదు. గురుగారు వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? అవునమ్మా. వీళ్ళకి ప్రధానంగా దశమహావిద్యలందరికీ కూడా చేసుకోవడం ద్వారా బాగుంటుంది. హ్మ్. ఇక సులభమైన ఉపాయం ఏంటంటే దశమహావిద్య అమ్మవారి ఫోటో నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని, హ్మ్. ఫ్రేమ్ కట్టించుకొని, పూజా మందిరంలో పెట్టుకొని, హ్మ్. రోజు అమ్మవారికి ఒక పట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకొని, హ్మ్. ఆ మహామంత్రాలు రోజు చక్కగా ఒక 27 సార్లు, 11 సార్లు జపం చేసుకుంటూ ఉంటే సంవత్సరం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. హ్మ్. అవునమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.